హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ని చూసి నరేంద్ర మోదీ అంటే ఈ దేశ ప్రధాని భయపడిపోయారు. అందులో అలా ఇలా కాదు, నిజంగా భయంకరంగా భయపడిపోయారు. ఎందుకంటే ఒకసారి పాపం ప్రకాష్ రాజ్ అలా ఫీల్ అవుతున్నాడని మనం అనుకోవాలి. పాపం నిజంగానే భయపడాల్సినటువంటి పరిస్థితి కూడా మోదీ గారికి కానీ, ఈ దేశ ప్రజలకు కానీ, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి కూడా ప్రకాష్ రాజ్ని చూస్తే ఇది పడిపోతుంది. నిజంగా ప్రకాష్ రాజ్ మిమ్మల్ని చూస్తే ఇది పడిపోతుంది ప్రకాష్ రాజ్. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్తా. ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే ఇదిగోండి, డర్గయ్య ఐ కెన్ సీ యువర్ అంటే ఫేస్ని చూశాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న చేసినటువంటి ఒక వీడియో ట్వీటు, దాన్ని చూస్తే నాకు భలే హ్యాపీగా అనిపించింది. ఆయన ఫేస్ చూస్తే మామూలుగా భయపడలేదు. ఈ భయాన్ని ఇచ్చినందుకు ఎంటైర్ దేశానికి సంబంధించినటువంటి యువతకు, కాక్రోచెస్కి కూడా స్పెషల్ థ్యాంక్ యూ అని చెప్పి లవ్ సింబల్ కూడా పెట్టేశారు మిస్టర్ నటుడు జస్ట్ ఆస్కింగ్ ఫెలో ప్రకాష్ రాజ్. నిజంగానే ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని చూస్తే ఈ దేశం ఇది పోసుకుంటుంది సార్. ఎందుకంటే మీరు ఒక టెర్రరిస్ట్, మీరు ఒక ఆటంకవాది, ఒక సైకో, ఒక నియంత్రణ కోల్పోయినటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక వేరే ఏదో ఒక జంతువు పేరు కూడా గుర్తు రావట్లేదు, ఏమనాలో కూడా తెలియట్లా. ఎందుకంటే ఎంతసేపు ఏదో ఒక రకంగా ఈ దేశాన్ని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి మీ ప్లాన్స్, మీ ఎత్తుగడలు ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి మిమ్మల్ని చూస్తే ఇది పడుతుంది సార్. ఎందుకంటే మీరు నిన్న అక్కడికి వెళ్ళారుగా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ప్రకాష్ రాజ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించే మాట్లాడదాం, తర్వాత మిగతా విషయాల గురించి వెళ్దాం. ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడైతే జంతర్ మంతర్ దగ్గర దిగారో, అడుగు పెట్టాడో లేదో సర్వనాశనం అంతే. 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పీస్ఫుల్ ప్రొటెక్ట్ అంతా కూడా నాశనం అయిపోయింది. సర్వనాశనం చేసాడు ఈయన నోటితో అని చెప్పాలి. అడుగు పెట్టడం జై శ్రీరామ్. మనం ఎందుకు అనాలరా? మనం వద్దు, జై శ్రీరామ్ అనొద్దు. ఎవడనమన్నాడు నిన్ను? ఎవడనమన్నాడు అంట. అక్కడికి వెళ్ళి అసలు జై శ్రీరామ్ అనేటువంటి మాట ఎందుకు మాట్లాడు? అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ఏంటి? నువ్వు చేసేటువంటి స్లోగన్స్ ఏంటి? కొంతమంది అల్లా గొప్పోడు అంటే వీడికి నచ్చుద్ది, జై శ్రీరామ్ అంటే మాత్రం నచ్చదట. మనం అనకూడదు, మనం అనద్దు అని చెప్పి అక్కడ నినాదాలు చేసేటువంటి పరిస్థితి. శాంతియుతంగా గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆ ప్రొటెస్ట్ మీద ఎవరన్నా ఏ మాట అయినా, లేదంటే ఎవరన్నా దాడి చేశారా? ఒక్క మాట కూడా, ఒక్క పోలీసు కూడా ఇప్పటి వరకు ఈ 15 రోజుల నుంచి దాడి చేయండి. జస్ట్ ప్రకాష్ రాజ్ అక్కడ అడుగు పెట్టేటువంటి ఆ నైటే ఎందుకు జరిగింది? జస్ట్ మీరు ఆలోచించండి. డెఫినెట్గా దీనికి దేనికో లింక్ ఉంది. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఊరికనే అక్కడికి వెళ్ళలా. ఏదైతే మొన్న ఉడిపికి సంబంధించినటువంటి అక్కడ ఒక ఆశ్రమాన్ని మీద నిందలేసి కొంతమందితో ఒక ఫేక్ ప్రచారాన్ని, ప్రోపకండాన్ని అక్కడ రుద్దేటువంటి ప్రయత్నం చేశాడో అలాంటిదే ఇక్కడ కూడా చేశాడు. అక్కడ శాంతియుతంగా విద్యార్థులు మాత్రమే, కొంతమంది ఎక్కువ శాతం విద్యార్థులు మాత్రమే చేసుకునేటువంటి ఆ ప్రొటెస్ట్ని, నిట్టికి సంబంధించినటువంటి ఆ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి ఇష్యూని ఆర్టికల్ 370కి తీసుకెళ్లాడు. కాశ్మీర్ యుద్ధానికి సంబంధించి తీసుకెళ్లాడు. హిందువుల్ని కించపరిచే విధానికి తీసుకెళ్లాడు. ఆర్ఎస్ఎస్ని బూతులు తిట్టేందుకు తీసుకెళ్లాడు. అక్కడ ఇంకా చాలా రకాలుగా ఖలిస్తాన్ వేర్పాటువాదులను తీసుకొచ్చి దింపాడు. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వేరే ఈ దేశం సర్వనాశనం అయిపోవాలనుకునేటువంటి క్షుద్ర శక్తులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళందరితో ఫండ్స్ కలెక్ట్ చేసేలా చేశాడు. కేవలం ఇతను వెళ్ళిన తర్వాతే మీరు అక్కడ చాలా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయిపోయిందా అంతా కూడా? ఎక్కడంటే అక్కడ ఎవడో ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతాడు, అసలు పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, ఇంకొకడెవడో జిహాదీకి సంబంధించినటువంటి స్లోగన్స్ ఇస్తాడు. రాముడు ఎందుకు వచ్చాడు, కోహ్లీ ఎందుకు వచ్చాడు, అసలు వీళ్ళందరికీ అసలు వీళ్ళ ఇష్యూస్ ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏంటి? నిట్టుకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఇష్యూ జరిగింది. దాని మీద కొంతమంది విద్యార్థులు చనిపోయారు. అది చాలా దారుణమైనటువంటి ఇష్యూ. అలాంటిది ఇంకెప్పుడు జరగకూడదు. దానికి కఠినంగా శిక్షలు పడాలి. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. బానే ఉంది. ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటి ఆ రాజీనామాను దాని వరకు బాగానే మాట్లాడారు. ఎప్పుడైతే ఈ ప్రకాష్ రాజు ఇంకా కొంతమంది లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, లేదంటే కొంత వేరే పార్టీలు, 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీలో వాళ్ళ నాయకులు అక్కడ దిగారో నాశనం అంతే, కొలాప్స్ అంతే. పిల్లల్ని రెచ్చగొట్టి హింస వైపు ప్రేరేపించి వాళ్ళని పార్లమెంట్ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ ప్రధాని మోదీ ఇంటి వైపు తీసుకెళ్లి దాడి చేపించేందుకు ప్రయత్నం చేశారు. ఒక నేపాల్ లాగా, ఒక బంగ్లాదేశ్ లాగా, ఒక శ్రీలంకలా మార్చాలనేటువంటి
కుట్ర చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఏం చేశారు తెలుసా? వీళ్ళ జంపున వీళ్ళందరూ కూడా. జస్ట్ ఆస్కింగ్ మిస్టర్ ప్రకాష్ రాజ్, నీకే చెప్తున్నా ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్, నువ్వు ఎందుకు దబ్బేసావు అక్కడ నుంచి? ఆ రోజు అక్కడ అంత ప్రొటెస్ట్ జరుగుతుంటే, అక్కడ అంత దారుణమైనటువంటి దాడులు జరుగుతుంటే పోలీసుల మీదకి వీళ్ళని పంపించి వాళ్ళ మీద దాడులు చేపించి తిరిగి వీళ్ళని కొడుతుంటే, లాఠీచార్జ్ జరుగుతుంటే నువ్వెక్కడికి పారిపోయావు ప్రకాష్ రాజ్? జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్, నువ్వు ఆ రోజు లారీ మీద ఎక్కి కూర్చున్నావు, ఆ తర్వాత ఎందుకు హైదరాబాద్ పారిపోయి వచ్చి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో ఇంటర్వ్యూ ఇచ్చావు? జస్ట్ ఆస్కింగ్, చెప్పు ప్రకాష్ రాజ్, ఎందుకు పారిపోయావు? నీకు అంత భయం లేకుండా నువ్వు ఉండుంటే నువ్వు అక్కడ ఎందుకు ఉండలే? చెప్పులు తీసుకుని దండేసి పంపిస్తారనా? ఊరేగిచ్చి చితక్కొట్టి సాగనంపుతారనా? ఎందుకు వచ్చేసావు? వాళ్ళని రెచ్చగొట్టి నువ్వంత లీడర్కు ఉండేటువంటి లక్షణాలు నీ దగ్గర ఉండుంటే, ఏమాత్రమైనా నీకు మానవత్వం, మనిషిగా నువ్వు పుట్టుంటే నువ్వు అక్కడి నుంచి ఎందుకు పారిపోవచ్చు? వాళ్ళందరూ దెబ్బలు తింటుంటే దొంగతనంగా ఎందుకు పారిపోవచ్చావు ప్రకాష్ రాజ్? నువ్వు సమాధానం చెప్పు. అక్కడ వాళ్ళందరినీ ఎందుకు రెచ్చగొట్టావు ప్రకాష్ రాజ్? వచ్చేసి నువ్వు ఇక్కడ నీ ఫామ్ హౌస్లో ఎందుకు తొంగున్నావు ప్రకాష్ రాజ్? నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి. అక్కడ మాత్రం వాళ్ళని రెచ్చగొట్టేసి అల్లకల్లోలం సృష్టించి వాళ్ళందరినీ మాత్రం దాడులు చేపించేసేటువంటి ప్రయత్నం మాత్రం చేసేసావు. మనిషివేనా ప్రకాష్ రాజ్? అసలు నీకు అసలు మానవత్వం ఉందా? ఏం బ్రతుకుతున్నావు ప్రకాష్ రాజ్? అసలు నువ్వు ఇంతకన్నా నీచమైనటువంటి బ్రతకడం అవసరం? అసలు ఎంత దరిద్రమైనటువంటి బ్రతుకు, ఎంత నీచమైనటువంటి బ్రతుకు ఎందుకు ప్రకాష్ రాజ్? ధర్మేంద్ర ప్రధానికి సంబంధించి అతన్ని రాజీనామా చేయాలనాలి కానీ మోదీని ఎందుకు తిడుతున్నావు? మోదీ తల్లిని ఎందుకు తిడుతున్నావు? మోదీకి సంబంధించిన ఫోటోలు వేసి కింద అక్కడ చేస్తున్నటువంటి యువతని, కొంతమంది సైకోల్ని ఎందుకు తయారు చేసావు? అక్కడ వాళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి? బంగ్లాదేశ్ నుంచి ఎందుకు ఫండ్స్ వస్తున్నాయి? పాకిస్తాన్ నుంచి ఎందుకు ఫండ్స్ వస్తున్నాయి? ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి, ఇతర దేశాల నుంచి ఎందుకు ఫండ్స్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది? ఖలిస్తాన్ వేరపాటువాదులు ఎందుకు కత్తులు పట్టుకుని అక్కడ దిగిపోయారు? ఇది డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఈ దేశానికి చాలా ప్రమాదకరం. అత్యంత ప్రమాదకరమైనటువంటి టెర్రరిస్ట్, ఉగ్రవాది ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రకాష్ రాజే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈయన ఈ దేశానికి ఏదో ఒక రకంగా ఎప్పుడు కుట్రలు పన్నుతూనే ఉంటాడు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం ఏదో ఒక విధంగా కంకణం కట్టుకుని అదే పనిగా అతను పని చేస్తూనే ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా ప్రమాదకారి. మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్థులకి సంబంధించినప్పుడు అప్పుడు పేపర్ లీకేజ్ అప్పుడు నువ్వు ఎక్కడ నోట్లో ఏం పెట్టుకున్నావు? మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2004 నుంచి 2013 వరకు జరిగినటువంటి అనేక పేపర్ లీకులు జరిగినప్పుడు నువ్వెందుకు బయటకు రాలేదు ప్రకాష్ రాజ్? ఏం చేసావు ప్రకాష్ రాజ్? ఎక్కడ తొంగున్నావు ప్రకాష్ రాజ్? నువ్వు అప్పుడు ఎందుకు రాజీనామా చేయమని చెప్పి ఇలా ప్రొటెస్ట్కి రాలేదు ప్రకాష్ రాజ్? ఏదో ఒక ఇష్యూ కావాలి, దాన్ని లేవనెత్తి యువతని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి. ఇదే ఇతని ప్రధాన ఎజెండా. ఇతనికి వేరే ఏమీ లేదు. సిగ్గు ఏమన్నా ఉంటే హిందువులకి సిగ్గుపడాలి. ఎందుకంటే ఇతని సినిమాలు చూస్తున్నారు కదా, ఇతని సినిమాలు చూసి మీరు ప్రతిరోజు కష్టపడి 4 రూపాయలు సంపాదించి ఇలాంటి వ్యక్తుల దగ్గర సినిమాలకి వెళ్ళి వాడి సినిమా చూసి వాడిని ఈరోజు ఇలా తయారు చేసి అదే హిందువుల మీదకి, హిందూ దేవుళ్ళ మీదకి, హిందూ ఆచారాలని ఇష్టం వచ్చినటువంటి విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే అది హిందువులకి సిగ్గు ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ దేశం మీద అందరూ బాగుండాలనేటువంటి పరిస్థితి మొన్నటి వరకు ఉంటే, ఇలాంటి వ్యక్తులు వచ్చి కలుషితం చేసి మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి ఇతను చేసేటువంటి పనులు ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. నేను చెప్తున్నాను కదా, వీడిని చూసి భయపడాల్సిందే ఈ దేశం. ఎందుకంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చినటువంటి ఒక నర రూప రాక్షసుడు అని చెప్తాను. అలాంటి వ్యక్తిని చూసి డెఫినెట్గా మోదీ గారింటి ఎవరైనా భయపడాలి. ప్రకాష్ రాజ్ నేను చూసి గుర్తుపెట్టుకో.